హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీకు లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పా. సో మన ఆక్వాస్కేపింగ్ ర్యాక్స్ అన్ని రెడీ చేద్దాం ఫిక్స్ అయ్యాను. సో రెండు స్విమ్ ట్యాంక్స్ ఏమొచ్చి ఖాళీ అయ్యాయి. సో అందులో ఇప్పుడు ఒక దాంట్లో మనం స్కేప్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆ స్కేప్స్ కోసం నేను ఇవాళ డ్యామ్కి వెళ్ళిపోయి స్టోన్స్ గట్రా తేడానికి వెళ్తున్నాను. ఓకేనా? సో నాతో పాటు ఇవాళ హెల్ప్ చేయడానికి మా శ్రేయస్ ఉన్నాడు ఇక్కడ. ఓకేనా? సో వాడి ఇంట్రొడక్షన్ ఫస్ట్ చేద్దాం. చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు వాడు కూడా నాతో పాటు. అన్ని నేను కూడా వస్తాను, నేను కూడా హెల్ప్ చేస్తాను అని. ఇవాళ బేసిక్ కాడికి దసరా సెలవులు కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఫస్ట్ ఆడితో మాట్లాడదాం, దాని తర్వాత మనం స్కేప్ చేయడానికి వెళ్దాం. ఓకేనా? హాయ్ గైస్, నా పేరు శ్రేయస్, నేను చదువుతున్నాను 5th స్టాండర్డ్. ఈ రోజు మనం ఆక్వాస్కేపింగ్ కి అన్నికి హెల్ప్ చేస్తున్నాం. స్కూల్లో ఉన్నట్టు మాట్లాడతావేరా, ఎదురు మామూలుగా ఉండు, ఏదో చెప్పు. మా వాడు స్ట్రెస్ తీసుకుంటున్నాడు గైస్, సో కంగారు పడకండి. గుడ్ వర్క్ శ్రేయస్ ఫస్ట్ టైంకి. సో గైస్, మీకు లాస్ట్ టైం నేను చెప్పాను కదా, ఇక చూడండి నేనేం వాటర్ చేంజ్ చేయలేదు, వాటర్ సెటిల్ అయిపోయింది బేసిక్గా. సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా రెడీ అయిందో ఎక్వేరియం. సో బేసిక్ ప్లాన్, ఫస్ట్ ఈ ప్లాంట్స్ అన్ని బతికేస్తే ఇంకా ఈ ఫోర్గ్రౌండ్ అంతా ప్లాంట్స్ యాడ్ చేద్దాం నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను. కానీ అది యాడ్ చేయాలి అంటే డోసేజ్ పెరగాలి. సో డోసేజ్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఈ ప్లాంట్స్ అన్ని కోపప్ అయిపోతే నేను మెయిన్గా ఈ మోటార్ మార్చేసి ఈ ఏరియా కూడా ప్లాంటేషన్ చేద్దాం ఫిక్స్ అయ్యాను. ఇది మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ప్లస్ నాది ఆ బ్యాగ్ ఒకటి చాలా రోజుల నుంచి కనిపించేస్తుంది, అది మొన్న మర్చిపోయాను నేను కవర్ చేద్దామని ఇవన్నీ అట్టేసి. కానీ ఓకే, దానికోసం కూడా చిన్న చిన్న రాయలేసి కవర్ చేయాలి. సో అట్ ప్రెసెంట్ వదిలేస్తాను. ఈ ట్యాంక్ ఇంకేం గెలకను, ఈ 4 ఉన్నాయి మీరు చూస్తున్నాను, చాలా హెల్దీగానే తిరుగుతున్నాయి ఇవి. అండ్ ఈ 4ని ఇలా వదిలేస్తాను. ఇప్పుడు ట్యాంక్ని అసలు టచ్ చేయను. వీలైతే అందులో ఉన్న రెడ్ టైల్ క్యాట్ఫిష్ని, రెడ్ టైల్ షార్క్ ఉంది కదా చిన్నది, అది తీసి అక్కడ బయటకు వస్తుంది, అది తీసి ఇందులో యాడ్ చేస్తాను. అది తప్ప ఇంకా నా దగ్గర ఉన్నవి ఏమీ యాడ్ చేయకపోవచ్చు. ఓకేనా? సో ఇది అలా ఉంచేస్తాను. ఇది ఫుల్ గ్రో అయ్యి బాగా పెరిగితే అప్పుడు ప్లాంట్స్ అన్ని పెరిగితే కొత్త ప్లాంట్స్ యాడ్ చేసి ఇదంతా కార్పెట్ చేసేద్దాను మెంటల్గా ఫిక్స్ అయినా ఇప్పుడు. ఎందుకంటే చాలా ఖాళీగా అనిపిస్తుంది. అయిపోతే దాని తర్వాత ఏదైనా ఫిషెస్ యాడ్ చేద్దాం ఇందులో. ఓకే, దీని సంగతి వదిలేద్దాం. ఇప్పుడు మెయిన్గా మనం ఈ ట్యాంక్ని సెటప్ చేయబోతున్నాం ఫస్ట్. సో ఈ ట్యాంక్కి మనకు కావాల్సింది అన్నీ తెచ్చుకుందాం. ఓకేనా గైస్? సో మీరు చూస్తున్నారు ఇక్కడ ఇంకా హైలైట్స్ అవన్నీ ఉన్నాయి, ఇందులో బ్లాక్ ఉన్నాయి. సో ఇందులో ఖాళీ అయిపోయింది, ఇందులో ఏం లేదు. సో బేసిక్గా ఫస్ట్ ఇది చేద్దాం ఫిక్స్ అయ్యాను. ఇది అయిపోతే నెక్స్ట్ దానికి వెళ్దాం. దాని తర్వాత అది ఆలోచించాలి మళ్ళీ నేను. దానికి కావాల్సిన సెటప్ ఏడ్ చేయాలి నేను ఇంకా ఆలోచిస్తున్నాను. సో ఓకే, లెట్స్ కంటిన్యూ గైస్. ఓకే శ్రేయస్, అయితే మనం వెళ్దామా మనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి? ఓకే, లెట్స్ కంటిన్యూ. నవ్వరా, వాడు స్ట్రెస్ అయిపోతున్నాడు చాలా. డార్లింగ్ ఎక్కడికి వచ్చాం మనం? డ్యామ్కి. ఎందుకు వచ్చాం? రాక్స్ తీసుకోవడానికి. ఇంకా అంతేలేరా, వెళ్దాము. అరే రా, చాక్లెట్ తినట్లేదు నువ్వు, తర్వాత దాచుకుని తింటావా? సరే ఒకటి తిను నా కోసం, ఇంకోటి దాచుకో, తర్వాత తిను, జాగ్రత్త పడిపోతావు. ఇటు అంతా అటెలకి ఇంకా ఇటే. ఫస్ట్ టైం వచ్చావు నువ్వు, అలాగుంది ఏందిరా? కొంచెం రియాక్షన్ ఇవ్వరా. నీళ్ళు పెరిగారా, చేపలు పట్టచ్చు. భయం వేయట్లేదురా? చూడు చూడు, ఇక్కడ చేపలు ఉన్నాయి శ్రేయస్, కనిపిస్తున్నాయా? బోల్డ్ ఉన్నాయి, జూమ్ చేసి చూద్దాం మీకు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అన్ని దగ్గర వాటర్ వస్తుంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. శేష్ ఏంటి పడదామా? ఇవాళ వద్దులే, మళ్ళీ వద్దాం పట్టడానికి, సరేనా? సో మనం స్పాట్కి వచ్చాం కదా,
ఇప్పుడు ఏం చేస్తాం మనం? రాయలు తీయాలా? ఏంటి బాధ అంటున్నావా? ఓకే గైస్, సో బేసిక్లీ మనం ఈ స్పాట్కి వచ్చాం. ప్రతిసారి మీకు వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ఉండేది కాదు. సో ఇవాళ చూసారు వాటర్ వస్తుంది. ఇది ఇంకా ఏమీ కాదు, ఫుల్గా వస్తుంది అనమాట వర్షం గట్టికి పడితే. సో బేసిక్గా మనం ఇక్కడ వచ్చి కొన్ని రాయలు తీసుకెళ్తాం. నాకు 4 స్టోన్స్ కావాలి. నచ్చింది నేను ఎంచుకొని పట్టుకెళ్తాను ఆ ట్యాంక్ కోసం. ఓకే, మనకు కావాల్సింది ఈ 2, ఇంకే 2 ఆ రెడ్డా. సో బేసిక్గా ఆ 2 మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా స్టోన్స్ అయితే మాకు దొరికిసాయి. ఇంటికి వెళ్ళిపోదామా? ఎలా కనిపిస్తుంది కొత్త ప్లేస్? చేసి ఫస్ట్ టైం వచ్చాడు డ్యామ్కి. సో బేసిక్గా వీడికి సెలవులను నేను పట్టుకొని వచ్చాను. ఓకే, సో మనకు స్టోన్స్ కావాల్సిన 4 స్టోన్స్ మనకు దొరికేసాయి. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఇంకా స్కేప్ ఎలా చేస్తాననేది చూపిస్తాను. ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ. The next day. Hi guys, సో యాక్చువల్లీ మేము నిన్నంతా స్టోన్స్ అన్ని క్లీన్ చేసి పెట్టాం అనమాట. సో ఇవాళ సాల్ట్లో పెట్టి అంతా నానబెట్టడం అంతా జరిగింది. సో ఇవాళ నెక్స్ట్ డే అయిపోయింది అనమాట. సో శ్రేయస్ గడు బ్యాక్ ఇన్ యాక్షన్. సో ఇవాళ కంటిన్యూ చేద్దాం. సో ఇవాళ మన ఈ ట్యాంక్ స్కేప్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? నేను ఎక్వేరియం క్లీన్ చేశాను. ఇది పర్లేదు, వాటర్ వేస్తే పోతే కంగారు పడకండి. సో బేసిక్గా ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్లీన్ చేశాను, పక్కన నాచ్ అంతా ఉంచాను. అది మనకు కావాలి కాబట్టి బయోలోడ్ కోసం. సో ఇది కొంచెం ముందుకు లాగాను స్టోన్స్ లోన్ పెట్టడానికి. నా భయం ఏంటంటే ఈ స్టోన్స్ బరువు చాలా ఎక్కువ ఉంది. ఈ గ్లాస్ కాస్తుందో లేదో భయం. ట్రై చేద్దాం ఏదైతే అయింది అని. ఓకేనా? ఓకే గైస్, సో సెటప్ రెడీ. బేసిక్గా స్టోన్స్ అరేంజ్మెంట్ అంతా చేస్తాం నేను శ్రేయస్ కలిపి. ఇప్పుడు మీకు బేసిక్ కింద మట్టి ఏం యూజ్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. చిన్న ఎక్స్పెరిమెంట్ ఇక్కడ కూడా. ఓకేనా? మన ఫైనల్ లుక్ అనమాట. సో బేసిక్గా ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇప్పుడు సబ్స్ట్రేట్ కింద నేను రెగ్యులర్ మట్టే వాడుతున్నాను. కిందన మీరు వర్మీ కంపోస్ట్ అది వాడచ్చు. నేను చిన్న ట్రయల్ వేస్తున్నాను దీనికి. చిన్న ట్యాంక్ కాబట్టి ఎప్పుడైనా సక్సెస్ అవుతే పెద్దదానికి మేము సజెస్ట్ చేయొచ్చు కదా అని, ఇంకేం కాదు. ఓకేనా? సో బేసిక్గా మీరు చూస్తున్నారు యాజ్ యూజువల్ నెట్టెడ్ బ్యాగ్స్లో పెట్టి స్టోన్స్ కింద బరువు ఎత్తుకంట దానికంటే ముందు కిందన ఫస్ట్ థర్మోకోల్ పీస్ ఇంత లావు వేసాను. ఓకేనా? అది వేసాకనే ఇవి సెట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే వీటితో ఇవి మట్టి బాల్లా చేసి ముద్దలా చేసి ఈ వెనకాల వేసి దాని తర్వాత మళ్ళీ ఇసుక ఇంత లేయర్ వేస్తాను. వేసి దాని తర్వాత ఇంకా ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాను. ప్లాంట్స్ పెరిగేదాకా ఇది అంతగా ఏం అనిపించట్లేదు మీకు, కానీ ప్లాంట్స్ పెరిగాక ఈ మోడల్ మొత్తం చాలా బాగా వస్తుంది. సో పెరిగేదాకా మనం వెయిట్ చేయాలి. ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ. ప్రస్తుతానికి నాకు ఈ 2 రాయలు పెద్దవి అయిపోయాయి, కానీ మళ్ళీ ఇప్పుడు వెళ్ళి రాయలు తెచ్చుకున్నంత ఓపిక నాకు లేదు. టైం వేస్ట్ అవుతుంది. అందుకే ఆ 2 ఇంక ఏదోలా అడ్జస్ట్ చేస్తాం. సో ప్రస్తుతానికి ఇంక ఇంతే ఈ ట్యాంకు. ఓకే గైస్, లెట్స్ కంటిన్యూ. ఓకే గైస్, ఇసుకేస్తాను. బేసిక్గా మట్టి క్వాంటిటీ కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇది కొంచెం తగ్గించవలసింది నేను. సర్లేండి, ఇది ట్రయల్. జస్ట్ మట్టి ఎక్కువ వేయడం కూడా ఒక రీజన్ ఉంది. అది వేస్తే ఇప్పుడు న్యూట్రిషన్ అంతా దాంట్లో నుంచి లాగుతుంది. మనం స్పెషల్గా ఏ న్యూట్రిషన్ ఈ ట్యాంక్కి యాడ్ చేయము. ఓకేనా? CO2 కూడా ఉండదు. సో ఇందులో ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వెళ్తాయి. అది ఏంటంటో మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే గైస్, మా ఇద్దరికి వల్ల ఓపిక అయిపోయింది. శ్రేయస్ చాలా హెల్ప్ చేశాడు ఇవాళ. అందరూ చేశాడు, నిజంగా అయితే చేశాడు. సో బేసిక్గా ఒక ట్యాంక్ రెడీ అయిపోయింది. అది చేస్తూ మాకు ఇంకో ఐడియా కూడా వచ్చింది. సో అది కొంచెం సీక్రెట్, అప్కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. అది కూడా శ్రేయస్ నేనే చేస్తాం. అంతేనా శ్రేయస్? శ్రేయస్ ఐడియా ఇచ్చాడు దానికి. సో అది చేద్దాం. సో శ్రేయస్ కోసం ఆ ట్యాంక్ రెడీ చేద్దాం. కానీ ఏ ట్యాంక్లో చేయాలని నేను ఇంకా ఆలోచిస్తున్నాను. అది ఆలోచించేలోగా మీకు ఇవాళ సెటప్ ఫస్ట్ చూపించేస్తాను. చాలా బాగా వచ్చింది. ప్లాంట్స్ గ్రో అయ్యాక ఎలాగుంటుంది శ్రేయస్? సూపర్. ప్లాంట్స్ గ్రో అయ్యాక మాత్రం చాలా సూపర్గా వస్తుంది. కానీ అట్ ప్రెసెంట్ ఫస్ట్ సెటప్ చూపిస్తాను. చిన్న డిసప్పాయింటింగ్ ఏంటంటే మట్టి ఎక్కువ యాడ్ అయిపోయింది, మిగతా వాటిలో తక్కువ వేయాలి. అది అర్థమైంది నాకు. సో ఇట్స్ ఓకే. సో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మీకు ట్యాంక్ చూపిస్తాను. సో ఇది మన ఫైనల్ సెటప్ గైస్. సో బేసిక్గా మీరు చూస్తున్నారు ఫ్రంట్ రన్నర్స్ ప్లాంట్స్ ఏమో ఇక్కడ వేసాను. ఇదంతా పర్ల్ వీడ్ వేసాను. ప్లస్ మీకు ఇంకోటి కనిపించలేనిది ఇప్పుడు ఏంటంటే మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ పర్ల్ వీడ్ ఉన్నాయి. సో బేసిక్ ప్లాన్ ఏంటంటే నాది
వెనకాల పర్ల్ వీడ్ అంతా పెరిగిపోద్ది, ఈ బ్లూ కలర్ అంతా కనిపించదు ఇంకా. ఓకేనా, నాచు పట్టేస్తే ఇదంతా గ్రీన్ అయిపోతుంది, చూడడానికి చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఉన్న పర్ల్ వీడ్స్ కొంచెం పెరిగాక సెటిల్ అయ్యాక ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇలాగ ఆక్సిజన్ బబుల్స్ వదులుతున్నాయి, అది మంచిది. సో బేసిక్గా ఇదంతా కొంచెం ఇంత పెరిగాక కట్ చేసేస్తాను. కట్ చేసి పర్ల్ వీడ్ని కూడా కార్పెట్ కింద మార్చేసి ఈ స్టోన్స్ మీద ఇలాగా వాలినట్టు రావాలి. వెనకవి ఫుల్ పెరిగిపోతాయి, అది ప్లాను. ఇవి ఫుల్గా నిండిపోతే బాగుంటుంది. సో బేసిక్గా మీ అందరికీ ఇది చీప్ అండ్ బెస్ట్గా నేను గట్టిగా కొడితే ఓన్లీ సెటప్కే చూస్తే బనీకార్ట్లో పెట్టిన ఆర్డర్ ఇది 40 రూపీస్ ఈచ్ పాట్. సో 3 pots ఇది, అది 4 pots అంతే ఖర్చు అయింది. మిగతాదంతా న్యాచురలే. ఇక్కడ గ్లాసు మళ్ళీ స్టాండు మీరు ఏరియేషన్ది లెక్కేకండి. ఆ ఫిల్టరేషన్ నేను మారుస్తాను. అట్ ప్రెసెంట్ టెంపరీగా పెట్టాను, సరేనా. టాప్ ఫిల్టర్స్ వేసేస్తాను దీనికి క్లీనింగ్ కోసం, లేదంటే ఇది సెట్ అవ్వదు. అట్ ప్రెసెంట్ ఇంకేమీ నేను యాడ్ చేయట్లేదు, చాలా న్యాచురల్గా ఇది ఉంచేస్తాను. నెక్స్ట్ 1 month దాకా ఇది గ్రో అయ్యేదాకా ఇంక ఇలాగే ఉంచుతాను. చూద్దాం ఎట్లా అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను. ఓకేనా, అయితే వెళ్ళిపోదామా? నెక్స్ట్ వీడియోలో అందరికి ఏం చెప్తావు మరి? ఏదో చెప్పాలి మనం. ఓకే, వీడు ఇంకా ఇందులో ఉన్నాడు, సో నేను చెప్పాల్సింది అది కాదు. ఓకే, నెక్స్ట్ ఈ 4 tanks మనం ఇంకో ట్యాంక్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా, అండ్ ఇంకోటి ప్లీజ్ గైస్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇది జనరల్గా అందరికీ ప్లాంటెడ్ అనగా పెద్ద డబ్బులు ఎట్టాలి అనే ఒక ఇంటెన్షన్తో ఆలోచిస్తారు, కానీ అలాగేం లేదు. ప్లాంట్స్కి ఒక్కదానికి ఎట్టాలి మరి తప్పదు. మనకి ఫ్రీగా ఇక్కడ మంచి ప్లాంట్స్ దొరికింది ఓన్లీ వ్యాలెస్ ఏరియాలో, హైడ్రిల్లో ఇవే దొరుకుతాయేమో వైల్డ్లో, అది తప్ప ఇంకేం దొరకవు. మా గట్టి కొడితే అమెజాన్ స్పోర్ట్, అది చాలా రేర్, అది కూడా. అది తప్ప ఇంకేం దొరకవు ఇక్కడ. సో ప్లాంట్స్ కోసం కొంచెం మీరు మనీ ఎట్టాలి. సో నేను చాలా బేసిక్ ప్లాంట్స్ అయితే తెచ్చాను, చూద్దాం ఇప్పుడు. ఈ అప్డేట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటా. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. Bye. ఓకే, బాయ్. 10 seconds later. చేసు ఓపిక అయిపోయింది. చేసు ఫుల్గా ఓపిక అయిపోయిందా? ఇంతకు మన పని అయిపోయిందా అవ్వలేదా? అయిపోయిందా? నిజమే, ఎక్కువనే పని అయిపోయింది. ఈ క్లీనింగ్ అది నేను చేస్తాను.